చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల రైల్వే కమ్యూనిటీ హాల్లో ఘనంగా 40వ రైల్వే పెన్షనర్స్ డేని చైర్మన్ ఆల్బర్ట్ అధ్యక్షత వహించి సెక్రటరీ ఎన్ సత్యనారాయణ శెట్టి, ట్రెజరర్ ఏ రాము కలిసి మెంబర్లు ఈ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్ డివిజన్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి జయంత్ కుమార్, జ్ఞానశేఖర్, సి విజయ్ కుమార్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాకాల బ్రాంచ్ చైర్మన్ పెన్షనర్లు ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎటువంటి సమస్యలున్నా మాకు తెలియజేస్తే మేము పరిష్కరిస్తామని చెప్పారు. తిరుపతి అగర్వాల్ కంటి వైద్యశాల డాక్టర్లు సిబ్బంది వచ్చి రైల్వే కమ్యూనిటీ హాల్ నందు మెడికల్ క్యాంప్ నిర్వహించి పెన్షనర్ల అందరి కళ్ళు పరిశీలించారు. నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని కమిషన్ను 10 సంవత్సరాల 8 నెలలకు ఆఫ్ చేసి ఎక్కువగా వసూలు చేసిన డబ్బును వాపసు ఇవ్వాలని, రైల్వే పెన్షనర్లకు ఎవరికైతే ఒక పాస్ మాత్రమే ఇస్తున్నారు వాళ్ళకి 2 పాసులు ఇవ్వాలని, రైల్వే పెన్షనర్లందరికీ డిజిటల్ పాస్ కాకుండా మామూలు పాస్ ఇవ్వాలని, పెన్షనర్లను ఇన్కమ్ ట్యాక్స్ పరిధి నుంచి విముక్తి కల్పించాలని, రివైజ్డ్ పెన్షన్ పే ఆర్డర్లను ఇప్పించాలని, పెన్షనర్లకు ఉద్యోగస్తులతో సమానంగా హెచ్ఆర్ఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యనాథన్, కుస్తూరు భాష, ఎం విశ్వనాథ్ రెడ్డి, ఎంఎస్ మణి, డి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు గురువైనాయుడు, రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజరు. నేను సెక్రటరీగా కూడా చేశాను. అయినా ఇప్పుడు ముఖ్య సమస్య ఏమిటంటే పెన్షనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్ తీసుకొని వాళ్ళకు చేరడం లేదు. కాబట్టి వాళ్ళ అవస్థలు తగ్గించాలంటే పెన్షనర్స్ వెల్ఫేర్ హోమ్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ డివిజనల్ తరఫున ఒక డివిజన్లో ఒక్కొక్కటి కనీసం ఏర్పాటు చేయాలని మా కోరిక, మాది. ఇట్ ఇస్ డిమాండ్ వల్ల ఇంకేం డిమాండ్ చేస్తున్నామంటే రైల్వే పిల్లకాయలకు, రిటైర్ అయిన వాళ్లకు వాళ్ళ ఇంటికి లక్షల కొద్ది వేకెన్సీలు ఉన్నాయి. వేకెన్సీల్లో అందరితో పాటు జనరల్గా ఇచ్చే ఉద్యోగాలతో పాటు రైల్వే పిల్లలకు కూడా ఉద్యోగం కల్పించాలని మా విన్నపము. రెండవది, రైల్వే వేస్ట్ ల్యాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చడానికి, డిఫెన్స్ వాళ్ళు ఇట్లు కట్టడానికి వాళ్ళకు ఇచ్చినట్లు రైల్వే ఉద్యోగులకు కూడా, పెన్షనర్లకు కూడా వేస్ట్ ల్యాండ్లో ఇల్లు కట్టుకోవడానికి జాగాలు కల్పించాలని మా డిమాండ్. ఇది పెన్షన్స్ డే అసోసియేషన్ 40వ వార్షికోత్సవం జరిపిస్తున్నాము. ఈ పండుగకు సుమారు 300 మంది హాజరైనారు. ఆ హాజరులో వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేసినాము. రిటైర్డ్ 75 సంవత్సరం వాళ్లకు సన్మానాలు జరిపించినాము. అందరూ ఐ క్యాంపు ఫ్రీ అగర్వాలా వాళ్ళ ఫ్రీ ఐ క్యాంప్ జరిపిస్తున్నారు. వాళ్ళు క్యాటరాక్ట్ వాళ్ళను, ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళను ఆపరేషన్ ఫ్రీగా చేసి పంపించేదానికి వాళ్ళు వచ్చినారు, వాళ్ళ స్టాఫ్. కాబట్టి ఈ విషయం మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలంటే, కోరికలు, ఆలోచనలు మంచిగా ఉంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ముసలిలో ఆరోగ్యంగా ఉండాలని అందరినీ కోరుకుంటూ ఈ సందర్భంలో వీళ్ళ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ 40వ పెన్షనర్స్ డే సందర్భంగా ఈ సమావేశం జరిగింది. నా పేరు జి జయంత్ కుమారు, డివిజనల్ ప్రెసిడెంట్ నేను. పలు సమస్యలపైన మేము ఇక్కడ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కమ్యుటేషన్
కమిటేషను 10 సంవత్సరాల 8 నెలలకే ఆపు చేసి వాళ్ళకి ఎక్కువగా రికవరీ చేసిన వాళ్లకు వాపసు ఇవ్వాలని, మిగతా వాళ్లకు ఎక్కువగా రికవరీ చేయకూడదని, తర్వాత 36 తేదీ రిటైర్డ్ అయిన వాళ్లకు జూలై 1వ తేదీన ఇంక్రిమెంట్ రావడం లేదు. ఆ ఇంక్రిమెంట్ను నోషనల్ ఇంక్రిమెంట్ అంటారు. ఆ నోషనల్ ఇంక్రిమెంట్ ఇప్పించవలసిందిగా మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. తర్వాత 8వ పే కమిషన్ను ఏర్పాటు చేయాలనేసి మేము న్యూఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేయడం జరిగింది. మళ్ళా పాసులు, రైల్వే పాసులు ఒకటే, కొందరికి చిన్న ఉద్యోగస్తులకు ఒకే పాస్ ఇస్తున్నారు, విడోస్కి అయితే ఒకే పాస్ ఇస్తున్నారు. వాళ్ళకంతా 2 పాసులు ఇవ్వాలని కోరుతున్నాము. రైల్వే హాస్పిటల్లో 3 నెలలకు మందులు ఇవ్వాలని, వాళ్లకు ప్రత్యేక క్యూలు ఇవ్వాలని, ప్రత్యేక డాక్టర్లు ఉండి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని